దేవుడు సర్వవ్యామి కదా, మరి దేవాలయానికి ఓ ప్రత్యేకత. ఇప్పుడు అయ్యగారులు ఎంత చరిత్ర చెప్పారు, ఇదంతా శుద్ధ వేష్ట అని అనుకునే అవకాశం ఉంది. అయితే ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుడు సర్వవ్యామి అయినప్పటికీ కొన్ని ప్రదేశాలంటే దేవుడికి చాలా ఇష్టం. కొన్ని ప్రదేశాల మీద తన ఫేవర్, తన ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి ఉండటం అనేది సహజం. మనుషులందరూ ఆయన సృష్టించినప్పటికీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ ఏ విధంగా ఉంటుందో, ఇన్ ద సేమ్ వే విశ్వమంతటిని ఆయన సృష్టించినప్పుడు కూడా కొన్ని ప్రదేశాలకి ప్రత్యేకత ఉంది. ఒక ప్రదేశం గురించి ఒక 2000 సంవత్సరాల చరిత్ర కొద్దిసేపట్లో మీకు చెప్తాను. ఇది క్రీస్తుపూర్వం 2000లో జరిగినటువంటి విషయం. క్రీస్తుపూర్వం 2000. ఒకరోజు అబ్రహాం గారు మామూలుగా పని చేసుకుంటా ఉంటే దేవుడు కొద్దిసేపు నీతో మాట్లాడాలరా పక్కరా అంటూ వచ్చాడు. ఏంటి ప్రభు అని అంటే, మరే నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. నీకు ఒక్కడే కొడుకున్నాడు కదా, ఇది నేను ఇచ్చిన కొడుకు. అవును ప్రభు, నువ్వు బాగా ప్రేమిస్తావు. సరే చెప్పు ప్రభు ఏంటి విషయం. ఆయన నువ్వు కలిసి, నేను రేపు ప్లేస్ చూపిస్తాను, అక్కడ మీ ఇద్దరు కలిసి నన్ను ఆరాధించాలి. సరే ప్రభా. అబ్రాహాము బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంటాడు. సడన్గా మనోడికి కొంచెం ఆలోచన వచ్చి, ప్రభా ఒకసారి ఏం చెప్పాడు. ఏం లేదు, ఆరాధించడానికి నన్ను నా కొడుకుని రమ్మన్నావు కదా, నీకేం తీసుకొస్తే ఇష్టపడతావు నువ్వు, నీకేమంటూ చెప్పు, ఇస్తావా. అదేంటి ప్రభా, మరి ఈరోజు నేను ఉన్నానంటే నువ్వే కాక కారణం, నువ్వు ఏమడిగినా నేను ఇచ్చేస్తాను ప్రభా, చెప్పు ప్రభా. ప్రభా నువ్వు మాట్లాడిపోతే నాకు టెన్షన్ వస్తుంది. అదే ఎలాగా నీకు చెప్పాలో చెప్పు ప్రభా, నువ్వు అనుకున్నది ఏదో చెప్పేసాయి, నీకేం కావాలో చెప్పండి. రేపు నువ్వు నీ చిన్న కొడుకు, అవును నేను నా చిన్న కొడుకు వస్తాం మేము ఆరాధిస్తాం. అయితే నీ చిన్న కొడుకుని నాకు బలిచ్చేసి వెళ్ళిపో. సరే ప్రభా. ఇంటికి వెళ్తూ ఉంటాడు. షారా గుడారంలో ఉంటుంది కదా, చీకటి పడిపోతూ ఉంటుంది. కర్టన్ పక్కకి తోచి చూస్తూ ఉంటుంది. అబ్రహం గారు వస్తున్నారు. అయ్యే ఏంటయ్య ఎంత ఆలస్యం, ఎలోహిం గారితో మాట్లాడుతున్నానమ్మా. అవునా, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా? బాగున్నాయమ్మా. నేను చిన్నోడు పొద్దున్నే ఆయన ఏదో ప్లేస్ చూపిస్తారంట, అక్కడికి వెళ్ళి ఆరాధించి రావాలి. అవునా, సర్లే. నాకు ఈరోజు భోజనం వద్దు. అదేంటండి, కొంచెం బాగాలేదు అంటే. ఏం లేదు, బాగానే ఉందిలే, పడుకుంటాను నేను, పొద్దున్న లేచి వెళ్ళాలి కదా. మధ్యరాత్రి షారమ్మ గారికి మెలకు వచ్చి చూస్తే అబ్రాహం గారు ఇలా చూస్తూ ఉంటుంటారు. ఏంటంటే నిద్రపోవట్లేదు. ఊరు నేను మెలకు వచ్చిందిలేవే, సైడ్కి తిరిగి పడుకుంటానులే. 3 గంటలు లేచి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండి ఎక్కడికి వెళ్తారు అంటే, పొద్దున్నే బలి ఇవ్వాలి కదా, కట్లు అవి రెడీ చేసుకుందామని. సర్లేండి, నేను మీకు భోజనం అవి కట్టి పెడతాను, మీరు వెళ్ళండి. ఈలోకి అబ్రాహం గారు కట్లు కొడతా ఉంటారు. పనోళ్ళు సౌండ్కి, ఎవరిది నేనయ్యా, నేను. సార్ మీరెందుకండి కట్లు కొట్టేది? నేనే కొట్టాలా? అదే సార్ మేము కొడతాం సార్, పక్కా జరగండి.
ఇది నా పని. అర్థమైందా? పెద్ద దగ్గరికి ఏం చెప్తారు? సార్ మీకు పెద్ద వయసు, పక్కల పనన్నా కట్లు కొట్టి ఓ తండ్రి ఈ విధంగా ఊహించుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించాను. చిన్నోడిని తగలబెడతానికి సరిపోతాయి అంటావా? 2 గంటలు కొడదాం, వాడికి కాలపోతే పూర్తిగా నేను తట్టుకోలేను. కట్లు కొట్టి చిన్నోడిని పిలిచిరండి. ఈలోగా చిన్నోడు వస్తాడు. పాపా ఎలోహిం గారు కలిసారంట, మమ్మీ చెప్పింది. మన ఇద్దరం అక్కడికి వెళ్ళాలంట కదా. అవునరా, మన ఇద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి కాదు. క్రేజీ పాపా, క్రేజీ. ఈ కట్టెలు బలికేనా? అవునరా, నేను మమ్మీకి వెళ్ళేసి చెప్పేసి వస్తాను. వెళ్తా ఉంటే, బాబు ఐజక్, డాడీ మమ్మీకి గట్టిగా హగ్ ఇచ్చి ఒక కిస్ ఇచ్చిరా. అదేంటి డాడీ? ఏం లేదురా, ఏం లేదు, ఇచ్చిరా. డాడీ చెప్పారు. హగ్ ఇచ్చి కిస్ పెట్టి వచ్చాడు. 2 పనోళ్ళు, గాడిద మీద కట్లు, ఐజక్, అబ్రామ్ నడుచుకుంటే వెళ్ళారు. 2 days. 3rd day కొండ అంత దూరం ఉంటుంది, మోరియా. గుర్తుపెట్టుకోండి. ఏంటది అంటే మేమన్నా సండే స్కూల్ వాళ్ళమో అంటారేమో. కాదు, నీకు కావాలని రిపీట్ చేయించాను. మీరు అనుకున్నట్లు నేను కొండల మీద ఏం ప్రసంగం చేయను. కొంతమంది ఉంటారు కొండల మీద ప్రసంగాలని. మరే అంత చీప్ కాదు నేను. మోరియా ఒకటే కొండ గురించి ఆలోచిస్తాను. అయితే ఈలోగా పన్నోళ్ళు కట్లు నెత్తి మీద పెట్టేసుకుంటూ ఉంటారు. కొడుకు నెత్తి మీద. సార్ బాబు పెట్టరా నెత్తి మీద. డాడీ పెట్టమన్నారు కదరా, పెట్టండి, నేను మొయ్యగలను నీ కట్లు. నెత్తి మీద కట్లు. పాపా కట్లు నా నెత్తి మీద ఉన్నాయి, నీ చేతిలోనేమో కత్తి, మంట ఉంది, ఫైర్. భలేది, దేవుడు చూసుకుంటాడు రా. కొంచెం దూరం డాడీ. జోక్గా అనిపిస్తుంది కానీ ఊరిని చిన్న మాట. ఈ కట్టెలేవా నన్ను తగలబెడతాను సరిపోతాయి తెలుసానికి. ఎందుకు ఇన్ని కట్టలు అక్కడ తీసుకెళ్తున్నావు తెలియదు. అక్కడ పెద్ద పెద్ద జంతువులు ఏమి ఉండవు, బల్లులు ఉంటాయి, ఉడతలు ఉంటాయి. వాటిని చంపడానికి ఇన్ని అవసరం లేదు. పదరా. పైకి వెళ్ళిన తర్వాత ఓ బండ చూపించి, ఇక్కడ కూర్చో, నీళ్ళు తీసుకో, తాగుతూ కూర్చో. ఎందుకు డాడీ? నువ్వు తాగుతూ కూర్చోరా. మరి నువ్వేం చేస్తావు? నేను బలిపీఠాన్ని రెడీ చేస్తాను. నీకు అలవాటు తప్పింది కదా, నేను చేస్తాను. నువ్వు కూర్చో. బలిపీఠం పెడతా ఉన్నట్టాడు. మనం నవ్వుతాడు ఐజక్. ఎందుకు నవ్వుతున్నారు? నా పేరు ఐజక్, నవ్వకేం చేయమంటావు? నా పేరే నవ్వుతా. అది కాదురా, నువ్వు ఎందుకు నవ్వుతున్నా? డాడీ 6 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు, ఏ జంతువు ఉంటుందా అని ఆలోచిస్తున్నాను డాడీ. క్రోకడైల్ సరిపోద్ది, లేదా ఒక పాము సరిపోద్ది. అంతకుమించి నాకు పెద్ద వేరే యానిమల్ ఏం కనబడట్లేదు. పెట్టిన తర్వాత కొంచెం ఎమోషనల్ అవుతూ దగ్గరకు వస్తాడు. ఏం డాడీ అంటాడు. సర్లే, ఐజక్ నుంచి ఉంటాడు. గట్టిగా హగ్ చేసుకుంటాడు, అటు ఇటు ముద్దు పెడతాడు. డాడీ ఏమైంది డాడీ? ఐ లవ్ యూ ఐజక్. పప్పా ఐ లవ్ యూ. చెప్పండి ఏంటి? దేవుడు చెప్పు. ఎలోహిం బలిమంది నిన్నేరా. డాడీ ఓకే, నువ్వు ఎలాగో నన్ను మొయ్యలేవు కానీ నేను పడుకుంటాను బలిపీఠం మీద.
నా కాళ్ళు చేతులు కట్టే, నేను పారిపోతానని కాదు. నా తలని మొండాన్ని వేడి చేస్తే బాడీ అంతా చిందరవిందర అయిపోద్ది, నువ్వు మొయ్యలేవు ఆ టైంలో. కట్టే, నువ్వేం టెన్షన్ పడదు, కట్టే. కట్టేసి పడుకున్నాడు. తండ్రి కత్తి పైకి లేపాడు. బహుశా చిన్న ప్రార్థన చేశాడేమో. కత్తి దిగుతుంది మధ్యలోకి. ఆగో. అబ్రాహాం ఆగిపోయాడు. నచ్చావు నువ్వు నాకు. ప్రపంచంలో ఎవడు చేయలేని పని చేసావు నువ్వు. విశ్వాసులకు తండ్రి నువ్వు. ఈ ప్లేస్ ప్రత్యేకమైనది. పైకి వెళ్ళాడు. డాడీకి తనని అప్పగించుకొని పడుకుని పోయాడు. అబ్రహాము కత్తి మీద పడుతుంటే తండ్రి ఆపేశాడు. 2000 years తర్వాత యేసు ప్రభు సిలువ మోసుకొని పైకి వెళ్ళాడు. తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ రోజు మాత్రం తండ్రి తల తిప్పేసుకున్నాడు. మనకు బదులుగా యేసే చనిపోయాడు. ఈ స్టోరీ ఏది 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు, 2000 సంవత్సరాల ముందు ఇస్సాకు, మధ్యలో జరిగినటువంటి 2 సన్నివేశాలు మీకు చెప్తాను. ఆ కనెక్షన్ మీకు అర్థమవుతుంది. ఇది అయిపోయిందా? ఇది 2000 BC. కరెక్ట్గా 1000 సంవత్సరాల తర్వాత ఓ పెద్ద దరిద్రమైన పని చేశాడు. ఎవరు? దావీదు గారు. గర్వంతో సైన్యాన్ని లెక్కేయటం మొదలుపెట్టాడు. దేవుడు కోపం వచ్చి ఒక కరోనా లాంటిది పంపించాడు. ఓ 70,000 మంది చచ్చిపోయారు రోజుకే. దావీదుకి బుద్ధి వచ్చి వాళ్ళు ఏం చేశారు, నేను నా కుటుంబం కదా అంటే, నువ్వు నాకు బలులు అర్పించన్నాడు. ఎక్కడ పడితే అక్కడ కాదు. 24వ అధ్యాయం 2వ సమయాలు 18వ వచనం. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి ఎబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా. ఇప్పుడు 2 సన్నివేశాలు చెప్పాను మీకు. దేవుడు అబ్రహాముని, నీ కొడుకు నాకు బలి, నువ్వు నీ కొడుకు కలిసి నన్ను ఆరాధించు అన్న చెప్పిన చోట నుంచి 50 కిలోమీటర్లు నడిపించాడు. ఈ మధ్యలో ఎక్కడ ఆపల. 50 కిలోమీటర్లు. ఎందుకని 50 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు? నువ్వు ఇక్కడ లేవా? ఎక్కడగా నువ్వు నాతో మాట్లాడింది? ఇక్కడ ఆరాధించకూడదు, అక్కడికి రా. అది మోరియా. దావీదుతో ఏమంటున్నాడు? ఎక్కడ పడితే అక్కడ బల్లి అర్పిస్తే కుదరదు. ఈ ప్లేస్ అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమును ఒక బలిపీఠమును కట్టించు. ఎబీసీయుడే అక్కడ తీసుకెళ్ళి కట్టించాను. కట్టాడు మనడు. బల్లెం కట్టి అక్కడ బలిపీఠం కట్టి బల్లులు అర్పించాడు. అది ఆగిపోయింది. 70,000 మంది తర్వాత ఆగిపోయింది. దావీదు గారు చచ్చిపోయారు. దావీదు గారు చచ్చిపోయిన తర్వాత సొలొమోన్ గారు రాజయ్యారు. సొలొమోన్ గారు చచ్చిపోకముందు దావీదు గారు పిలిచి, కూర్చోరా నాయన మరే నాకు ఒక కోరిక ఉండేదిరా. ఏం కోరిక డాడీ? దేవునికి మందిరం కట్టాలన్నా, దానికి కావాల్సిన బంగారం, దానికి కావాల్సిన చెక్క అన్నీ రెడీ చేసి పెట్టా. కానీ దేవుడు నన్ను కట్టొద్దన్నాడు రా. ఎందుకు డాడీ? ఎందుకంటే ఏం చెప్పమంటారు, చాలా దరిద్రమైన పనులు చేశాను నేను. దేవుడు వద్దు, ఆ రక్తపు చేతులతో వద్దన్నాడు. మరి ఎట్లా డాడీ? దేవుడు మాట చెప్పాడు రా, నీ కొడుకు కడతాడన్నాడు. కాబట్టి నాయన నువ్వు మందిరం కట్టాలరా అంటే, సరే డాడీ అని అన్నాడు. దావీదు చచ్చిపోయాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత 4వ ఏట, రాజైన 4వ ఏట. దావీదేమో 970లో చచ్చిపోయాడు. 4వ ఏట అంటే 966. 4వ ఏట మందిరం కట్టడానికి
ఊరుకున్నాడు సొలొమోను. పనోళ్ళందరినీ పిలిచాడు, మందిరం కట్టాలి, ఖతర్నాక్ మందిరం కట్టాలి, యెహోవాకి మందిరం కట్టాలి మనం అని చెప్తే అందరూ కూడా విన్నారు. అయితే ఓ చిన్న మాట వినండి. మందిరం కట్టేటప్పుడు అది చాలా పవిత్రమైంది కాబట్టి, అందరూ సైలెంట్గా వింటున్నారు, పవిత్రమైంది కాబట్టి మందిరం కట్టే చోట సౌండ్ రాకూడదు. ఇంకెక్కడ పెచ్చోడరు బాబు, పెద్ద మందిరం కట్టమంటాడు, సౌండ్ రాకూడదు అంటాడు. ఎలా కుదురుద్ది? కుదరదు, నాకు సౌండ్ రాకూడదు. దగ్గర దగ్గర 4-5 మైళ్ళ అవతల కార్ఖానా కట్టుకొని అక్కడ రాళ్ళు చెక్కేసి ఇక్కడ అనుకున్న సైజుకి తీసుకొచ్చి జాగ్రత్త సైలెంట్గా పెట్టాడు. అది మందిరం కట్టిన ప్లాన్. ఆ మందిరం ఎక్కడ కట్టాలి, దేవుడు సొలొమోనుకి ఎక్కడ కట్టాలో చూపించాడు. దినవృత్తాంతం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, దినవృత్తాంతం 3వ అధ్యాయం మొదటి వచనం. జాగ్రత్త చూడండి, 2 పదాలు మీకు కనబడితే షాకింగ్ అనిపిస్తుంది. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, చూడండి మొదట, మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబీసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. మీకు ఇప్పుడు 2 లింకులు కుదిరినాయా? మోరియా, అది ఎవరు గుర్తొస్తారు మనకి? అబ్రహాం గారు. ఎబీసీయుడైన అర్నాన్ కళ్ళం అంటే ఎవరు గుర్తొస్తాడు మనకి? అది 2000 BC, ఇది 1000 BC. 2000 సంవత్సరాల క్రితం సిద్ధపరిచాడు. ఏది? ఇస్సాకుని తీసుకురమ్మని చెప్పి దావీదు తాత బలులు అర్పించి అక్కడ బలిపీఠం కట్టించాడు. ఇప్పుడు సొలొమోనుకి అక్కడ చూపించి మందిరం కట్టన్నాడు. మందిరం కట్టడానికి ముందు 1000 years ప్రిపరేషన్ జరిగింది మనకి తెలిసి. మరి దేవుని ప్లాన్లో ఎప్పుడుందో మనకు తెలియదు. 1000 years బిఫోర్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ దిస్. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, ఇంత పెద్ద మందిరం మానవుల యొక్క ప్రణాళికలో అయిపోయేది కాదు. జాగ్రత్త వినండి, నేను ఎవరిని మనుషులను తక్కువ చేసి మాట్లాడట్లేదు. మియర్ హ్యూమన్ ప్లాన్తో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగితే ఆ బిల్డింగ్ని దేవుడికి అంకితం అనేది వేస్ట్. ఎవరు కట్టారో వాళ్ళకి అంకితం చేయడం బెటర్. ఇది దేవుడి ప్రణాళిక, ఇది దేవుడి నిర్ణయం. దేవుడు మనుషులను వాడుకున్నాడు. ఇది కనుక మీరు ఆలోచించగలిగితే అప్పుడు ఈ మందిరం దేవుని మందిరం అవుతుంది. ఆ మందిరాన్ని ఖచ్చితంగా కట్టిన ప్రతి మనిషిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తర్వాత సొలొమోను మందిరాన్ని కట్టాడు. మందిరం కట్టేసిన తర్వాత ఆయన మందిరాన్ని కాన్సిక్రేట్ చేయాలి. ఆ కాన్సిక్రేషన్ గురించి తర్వాత మనం చూడబోతున్నాం. అయితే ఈ మందిరం గురించి ఇంకో మాట మీకు చెప్పాలి. చెప్పి నేను కాన్సిక్రేషన్ దగ్గరకు వస్తాను. ఈ మందిరాన్ని 587లో నెబుకద్నెజర్ గారు కూల్చేశారు. 966లో ప్లాన్ చేసి ముగించారు కొన్నేళ్లకే. 587లో దాన్ని కూల్చేశాడు. ఎవరు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ గారు కూల్చేసిన తర్వాత 70 ఏళ్ళకి మనుషులు రిటర్న్ అయ్యారు. తర్వాత ఇంకో కొన్ని సంవత్సరాలకి 517కి పూర్తిగా మందిరాన్ని పూర్తి చేశారు. మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత 517లో కొంతకాలం దాకా మందిరం నడిచింది. హగ్గై గారు ఇలాంటి వాళ్ళు పనిచేయటం బట్టి మందిరం నడిచింది. తర్వాత ఎస్తేర్ రాణి స్టోరీ వచ్చింది.
తర్వాత ఎజ్రా గారు వచ్చారు, తర్వాత నెహెమ్యా గారు వచ్చారు సీన్లోకి 444. నెహెమ్యా గారు సీన్లోకి వచ్చేప్పటికి ఇష్యూ ఏంటంటే మందిరం అందగానే చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు, గుమ్మాలు లేవు. కాంపౌండ్ వాలేమో భద్రతకు సూచన, ప్రొటెక్షన్. గుమ్మాలేమో ప్రైడ్కి సూచన, గౌరవానికి. ఆ రెండు లేవు. సో దేవుణ్ణి అడిగితే ప్రార్థన చేస్తే 52 రోజుల్లో గోడ కట్టేశారు, అంతా అయిపోయింది. ఈ గోడ ముగిసిన తర్వాత నెహెమ్యా గారు స్టేజ్ సెట్ చేస్తే ఎజ్రా గారు వచ్చారు నీటి గుమ్మం దగ్గర. ఆయన వాక్యం చెప్పారు, అందరికీ ఒకసారి జ్ఞాపకం చేసి వాక్యం చెప్పిన తర్వాత నెహెమ్యా గారు ఏం చేశారంటే, ఆయన దగ్గర క్వైర్ మెంబర్స్ ఉంటారు కదా, ఈ క్వైర్ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి క్వైర్ మెంబర్స్ని 2 ముక్కలు చేశాడు ఆయన, 2 పార్ట్స్ చేసి ఈ నీటి గుమ్మం దగ్గర ఒక పార్ట్నేమో ఇటు, ఒక పార్ట్నేమో ఇటు ఎక్కమని చెప్పాడు. ఇదంతా మీకు ఎక్కడ ఉంటుందంటే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 40వ వచనం తర్వాత ఉంటుంది. ఆ పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు నెహెమ్యా గుమ్మం, అదే నీటి గుమ్మం దగ్గర ఎక్కిన తర్వాత వాళ్ళని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడమని చెప్పాడు. ఆ టైంలో ఓ పాట పాడాడు. ఆ పాట నూట 47వ కీర్తన. 147వ కీర్తన ఒకసారి తీయండి. మీరు చాలాసార్లు పాడి ఉంటారు ఈ పాటని, తీయండి. ఈ పాట బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసు. ఈ 2 గుంపులు ఆ గోడ మీద తిరుగుతూ, ఆ గోడ దేవుడి యొక్క కృపను బట్టి కట్టామని చెప్పి లోనున్నటువంటి తిరిగి కట్టుకున్నటువంటి మందిరాన్ని చూస్తూ పాడిన పాట. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము గానము చేయుట. ఎప్పుడైనా పాడారా? అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలుని పోగు చేయవాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించువాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇది ఆ రోజు పాడారు. ఈ పాట దేనికోసం పాడారు? మందిరం కోసం పాడారు. ఇది 444. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 400 సంవత్సరాలు వెనక్కి వస్తే క్రీస్తు శకం 29లో యేసు ప్రభుని అదే కొండ మీద సిలువేసి చంపేశారు. ఇదండి చరిత్ర. ఇది చరిత్ర. ఈ చరిత్రలో మందిరం యొక్క పాత్ర ఎంత గొప్పదో మీరు చూడగలుగుతారు. అయితే దీంట్లో ఒక పార్ట్ గురించే ఈరోజు చెప్పదలుచుకుంది. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయం అంతా దేని గురించి అనంటే ప్రాథమికంగా సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాడు. దాని గురించి కూడా ఎక్కువ చెప్పను. ఆ ప్రతిష్ఠిత కార్యక్రమం అయిపోయిన తర్వాత సొలొమోనుతో దేవుడు మందిరం ఎందుకో చెప్పాడు. అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంత గొప్ప మందిరం దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు, దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు, అది మనం చూద్దాం. ఈ 7వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో సొలొమోను గారు బలులు అర్పించాడు. గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో బలులు అర్పిస్తే సర్వసాధారణంగా బలి అర్పించినప్పుడు బలి దేవుడికి ఇష్టమైతే పొగ తిన్నగా పైకి వెళ్ళిపోయేది, గాలి ఎటు వచ్చినా కూడా. దాంతో అర్థమైపోయేది ఇది దేవుడి దగ్గరికి వెళ్ళిందని. ఇది సర్వసాధారణంగా జరిగేది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఏం జరిగేదంటే బలులు రెడీ చేసేవాళ్ళు అగ్ని డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చేది. ఇప్పుడు మనకి ఏలియా గారి స్టోరీ ఉన్నది కదా, ఇక్కడ కూడా జరిగింది అదే. అంటే ఎవరు అగ్గిపుల్ల గీల
అగ్గిపుల్ల దేవుడికి ఇచ్చాడు. వీళ్ళు బలులు అర్పించారు. 1,42,000 జంతువుల్ని చంపారు. 1,42,000 జంతువులు. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా ఒక జంతువుని బలిచ్చి దాన్ని పొయ్యి మీద పెట్టి అది కాలిన తర్వాత ఇంకోటి చంపి పెట్టాలి. 1,42,000 చంపడానికి ఎన్ని రోజులు కావాలి? 7 రోజులు పట్టింది. 6 days. 6 రోజులు చంపుతూనే ఉన్నారు. ఒక రబ్బాయి ఏమని రాస్తాడంటే, ఆ రోజు జంతువుల్ని చంపి బలి అర్పిస్తున్నటువంటి ఆ నేపథ్యంలో అంట ఆ జంతువుల రక్తం ఒక కాలువలాగా ప్రవహించిందంట. అంత రక్తం, 1,42,000 జంతువుల రక్తం. ఆ రక్తపు వాసన రాకుండా ఉండటానికి వీళ్ళు బోళము, సాంబ్రాణి అది వేస్తూ ఉంటారనమాట. అయితే కంపుకు తట్టుకోలేరు. అది మాంసం కదా కాలేది, తర్వాత రక్తం కదా కాలేది. ఆ వాసన ఏమీ రాకుండా ఉండటానికి ఇవి కాలుస్తూ ఉంటారు. ఇలాగా వీళ్ళు 7 రోజులు చేశారు. చేసిన తర్వాత రాజుగారు ఏమంటారంటే, మీరు ఇళ్ళకి వెళ్ళండిరా, రెస్ట్ తీసుకోండి అంటాడు. ఇక సొలొమోను కూడా ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు 11వ వచనం నుంచి చదువుతున్నాను, 7వ వచనం. ఆ ప్రకారం సొలొమోను మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమును తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపం లేకుండా నెరవేర్చి పని ముగించాను. ఇప్పుడు 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమునకు నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. చూసారా, లుక్ ఎట్ ద సింపుల్ వర్డ్స్. ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను. కెన్ గాడ్ సే దట్ టు దిస్? మీరే చెప్పాలి. నేను పరాయండి, నాకేం తెలుసు. క్యాన్ గాడ్ సే దిస్? ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏమంటారంటే, ఏమండి మా వాళ్ళు కోరుకొని ప్రార్థన చేసి 21 మంది అడిగితే వరంగల్లో కూడుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం వాళ్ళు ఈ స్థలాన్ని చూపిస్తే మొట్టమొదటి ప్లాన్డ్ సిటీగా, ప్లాన్డ్ పార్ట్గా మేము కట్టుకున్నాం. గుడ్, అది మీ చరిత్ర, అది మీ చరిత్ర. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. చరిత్ర నాకు చాలా ఇష్టం. బట్ వాట్ అబౌట్ ద చర్చ్ టుడే? ఈజ్ ఇట్ ద సేమ్ చర్చ్ టుడే? అదే విధమైనటువంటి మందిరముగా ఈరోజు ఉన్నదా? అదే విధమైనటువంటి ఉద్దేశపూరితమైనటువంటి మందిరం ఇప్పుడుందా? అప్పుడు కొంతమంది పేర్లు చెప్పారే, వాళ్ళు కలిగి ఉన్నటువంటి భక్తి భావం మనకుందా? నేను కోరుకున్నానని దేవుడు కట్టుకున్నాడు. దేవుడు కోరుకున్న స్థలములో దేవుడు కోరుకున్నట్లు మనం ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడు? మీరే చెప్పండి. దేవుడు కోరుకున్న స్థలములో మనము ఆయన కోరినట్లు ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడు? చూద్దాం ఏమంటాడు. 13వ వచనం. వాన కురియకుండా, ఈయనకి తెలుగు చదవడం రాదా, మధ్యలో ఆగిపోతున్నాడని మీరు అనుకోవద్దు. నాకు వచ్చు, స్పీడ్గా కూడా చదవగలను. దగ్గు వస్తుందేమో అందుకు ఆగుతున్నాడేమో అనుకుంటాను. లేదు, నేను కావాలని స్లోగా చదువుతున్నాను. వాన కురియకుండా, మళ్ళీ నా ఫేస్ చూస్తారా? ఆ తర్వాత ఓడేముందో చూడండి. వాన కురియకుండా నేను, ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరు? దేవుడు. వాన కురియకుండా చేసేది ఎవరు? వాన కురిసేటట్లు చేసేది ఎవరు? కొంతమంది పాస్టర్లు సైతం ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు అలా ప్రార్థన చేస్తూ ఉంటే భయం వేస్తుంది. ప్రభా ఈ వాతావరణం నీ అధీనంలో పెట్టుకో.
వాతావరణం దేవుడి అధీనం ఎప్పుడు తప్పుద్ది? ప్రపంచంలో అధీనం తప్పేది ఎదవలం మనం ఒక్కడమే. ఏది తప్పదు ఈ ప్రపంచంలో. వాతావరణం తప్పదు, సూర్యుడు మారడు, చంద్రుడు మారడు, జంతువులు మారు, కుక్కలు మారు, ఏం మారో. చెప్పిన మాట వినకుండా ఉండే ఎదవ మనం ఒక్కడమే. మీరు వీళ్ళు చేసే ప్రార్థన ఆడుకో వాతావరణానికి ఏమైనా బుర్ర ఉందా అటు ఇటు వెళ్తానికి? వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. ఎవరిచ్చారంటే మిడతలకి? అప్పుడు మిడతలు, మరి ఇప్పుడు కరోనా. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా మా భారతదేశంలో 16-17 లక్షల మంది కరోనాతో చచ్చిపోయారంట. అవునా అని ఏమో అండాయన. 16,342 అంటాడు. అంత బాగా తెలుసు. నేనేగా పంపించింది. మీరు ఎప్పుడైనా స్నానం చేసేప్పుడు ఎంటుకలు ఊడినాయి అనుకోండి, కొంచెం ఫీల్ అవుతారు కదా. ఆ టైంలో ఒకవేళ భక్తిభావంతో ప్రార్థన చేశారనుకో, దేవా చాలా ఎంటుకలు ఊడిపోతున్నాయి ప్రభా అని అంటే, దేవుడు ఒకవేళ ప్రత్యక్షమై మాట్లాడాడు అనుకోండి, ఆయన మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఏంటమ్మా, చూడు ప్రభా చాలా ఎంటుకలు ఊడిపోయినాయి. చాలా ఏం కాదులే, 72. అంత కరెక్ట్గా చెప్తున్నాడు. పీకింది నేనేగా. అదేంటి సార్ దేవుడు ఎంటుకలు పీకుతో కూర్చుంటాడా అంటే, మరి నాకేం తెలుసు. ఆయన రాశాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం, నా మాట సెలవేయకుండా నీ ఎంటుకలు కూడా రాలవు అన్నాడు. నువ్వు బైబిల్ నమ్మేవాడివి అయితే కనుక మరి అది నమ్మాలి కదా. నా ఎంటుకలు ఎన్ని ఊడే కూడా ఆయనకి తెలుసు. ఎంటుకలే తెలిసినవాడు మనుషులు పోతే లెక్క తెలియదు ఆయనకి. మిడతల్ని పంపించేది ఆయన, నెత్తి మీద పేలు కూడా పంపించేది ఆయనే. ఇఫ్ యూ క్యాన్ సీ అవర్ లైఫ్ ఇన్ ద టోటల్ పర్స్పెక్టివ్, ఇట్స్ ఆల్ డిఫరెంట్. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, ఎవరి మీదకి? నా జనులు. బయట వాళ్ళ మీద కాదు, మన మీద కూడా. అది ఆయన రాశాడు, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. ఈ 3 కండిషన్స్ మీరు చూడండి. ఇవి ఒకవేళ వరంగల్ ప్రాంతంలో జరుగుతున్నట్లయితే, ఇలాంటి పరిస్థితిని వరంగల్లో నెలకొల్పినట్లయితే, ఇప్పుడు మందిరం యొక్క పర్పస్ ఏంటో మనం చూద్దాం. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు. మీరే అయ్యగారు ఇందాక చెప్పారు, బిగ్గెస్ట్ ప్రొటెస్టాంట్ చర్చ్ అని. దేవుడు కన్ను ఫస్ట్ ఎవరి మీద ఉంటుంది? మీ మీద ఉంటుంది. ఫస్ట్ మీరే, బిగ్గెస్ట్ మీరే. నేనేమి సర్కాస్టిక్గా చెప్పట్లా, అస్సలు రియాలిటీ, అస్సలు సర్కాస్టిక్ కాదు. ఇఫ్ యు థింక్ ఐఎమ్ సర్కాస్టిక్, ఒరిజినల్ ఎడ్వర్డ్ ఇలా ఉండడు. చాలా మెలోడోనే మాట్లాడుతున్నాను నేను, చాలా మెలోడోనే. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. ఎక్కడ తగ్గుతాం మనం? ఎక్కడ తగ్గుతామండి? మోకాళ్ళు వేయటానికి మనకి అంత దాకా అక్కర్లేదు. మనకి రోజు ఏర్పరిచే కుర్చీలో మనం తప్పించి ఎవడన్నా కూర్చుంటే తగ్గుతామా మనం? చర్చి మానేసి ఇంటికి వెళ్ళిపోతాం. అద్దావద్దే మళ్ళీ 3 వారాల తర్వాత ఆయన బతిలాడితే కానీ రారు. సీటు మారితే మైకోడికి ముందే చెప్తారు, రే నా చేతిలో మైకోడి కొంచెం సౌండ్ ఎక్కువ ఉండాలా. సౌండ్ తగ్గితే 4 వారాలు బంద్. సౌండ్ తగ్గితే 4 వారాలు బంద్. సీటు మంది కాకుండా ఎవడన్నా కూర్చుంటే 3 వారాలు బంద్. కెమెరామ్యాన్ చెప్తారు, నేను చూడాలా సార్, నల్ల జూమ్ ఇన్ ఇవ్వాలా. ఇంటి దగ్గర ఎవరో చెప్తారు, జూమ్ ఇన్ 2 ఫోటోలు తీయండి. ఆ ఫోటోలు లేవంటే అవుట్. ఏం తగ్గుతారు చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పే పొరపాటు అయితే సైలెంట్ కూర్చుంటా, పక్కన రాళ్ళతో కొట్టి నేను చంపేను. నేను ఒప్పుకుంటా, ఐ టేక్ ఇట్.
టేక్ ఇట్. తగ్గటం లేకపోతే ఎట్లా? ఉండదు. పక్కోళ్ళు మనకంటే మంచి బట్టలు వేసుకుంటే తట్టుకోలేము, పక్కోళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం వస్తే తట్టుకోలేము. ఎక్కడ తట్టుతాం మనం? ప్రపంచంలో అతి కష్టమైన పద్ధతి ఏంటి తెలుసా? తగ్గడం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని నెక్స్ట్ ప్రార్థన చేసి, మనం తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తాం. దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు, మా ప్రార్థన అవసరాలు కోరే వాళ్ళందరి గురించి మీకు తెలిసిందే కదా, అవి తీర్చేసేయండి. మేము తెలుసో తెలియక కొన్ని తప్పులు చేసాం, అవి క్షమించేసేయండి. ఇది తగ్గించిన ప్రార్థన. ఇప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేసింది అది పెద్ద వర్క్ మొదలు పెట్టాలి. ఒక కాగితం తీసుకుని ఇవి చేసిన ప్రార్థనలు ఏంటో, ఇవి చేసిన తప్పులు ఏంటో, ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరో, ఆడి ప్రార్థన కోరికలు ఏంటో, నేను ఏం తీర్చాలో, తీరిస్తే వాళ్ళకి ఎలా తెలుసుద్దో. ఇస్ దట్ ప్రేయర్? ఇస్ దట్ ప్రేయర్? మన ఇంటికి ఎవడైనా అడుక్కునేవాడే, అమ్మా ఇంట్లో ఏమన్నా ఉంటే పడే, ఏమన్నా ఉంటే పడేదా, ఏదో ఒకట్లేమ్మా ఏదో ఒకటి ఉంటే పడే అంటే అడిగి వేస్తావు నువ్వు. నువ్వు దేవుణ్ణి అడుక్కునేది అదే కదా పద్ధతి. ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెదకి చెడు మార్గములు విడిచి, ఈ 4 పనులు చేయాలి. చేస్తే ఆయన చేసే పని నేను చూద్దాం. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఎవరిని స్వస్థపరుస్తాడు? వరంగల్ని స్వస్థపరుస్తాడు. అంటే వరంగల్లో జబ్బు ఉందంటే తప్పెవడదే? చెప్పండి మీకు. ఇప్పుడు చెప్పండి నాకు, వరంగల్లో జబ్బులు ఉన్నదంటే తప్పెవరిది? ఇక్కడ ప్రార్థన చేయలేదు వెనక కదా. నేను తప్పు చెప్తానంటే సింగిల్ కూర్చుంటా అక్కడ, రాళ్లతో కొడి చంపేయండి. ఐ విల్ రెడీ. నేను చెప్పే తప్పు భాష్యం అయితే వీడు విచిత్రమైన బోధకుడు సార్, బైబిల్లో లేని మాటలు చెప్తున్నాడు అనుకుంటే, పోనీ బయట దాకా వద్దానంటే కిందకు వస్తాను, ఇప్పుడే కొట్టేసేయండి. కొట్టకు ముందు ఎందుకు కొడుతున్నారు ఒకసారి చెప్పుకోటేయండి. పోనీ రాళ్ళు తెచ్చుకోవడానికి కష్టమైతే మీకు చెప్పులు వేసుకొచ్చారు కదా, అట్లు కొట్టేయండి నన్ను, చెప్పులతో కొట్టి కొట్టి చంపేయండి నన్ను. ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడ బైబిల్లో ఉన్నది ఏంటంటే, మీరు తగ్గించుకొని మీరు నన్ను వెదకి ప్రార్థన చేసి మీ చెడు మార్గాలు విడిచేస్తే ఆకాశం ఉండే ప్రార్థన వెంట మీ పాపాలు క్షమిస్తా, దేశాన్ని స్వస్థపరుస్తా. ఎంత క్లారిటీ ఉంది! మీ పాపాలు క్షమించబడ్డాయో నాకు తెలీదు, మీ ప్రార్థన విన్నాడో నాకు తెలీదు, కానీ వాడు మాత్రం తెలుస్తుంది, బయట స్వస్థత ఉందో లేదో నాకు తెలుస్తుంది. అది లేదు అంటే ఐ హావ్ టు క్వశ్చన్ దిస్. పెద్ద మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు, పెద్ద బాధ్యతను కూడా దేవుడు మన మీద పెట్టాడు. పెద్ద మందిరాన్ని మనకిచ్చాడు, పెద్ద భారాన్ని కూడా మన మీద పెట్టాడు. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదు. వరంగల్లో ఈ చర్చి, హనుమకొండలో ఆ చర్చి, బెంగళూరులో ఆ చర్చి, ఇలాగ ప్రతి ఊర్లో ఉన్నటువంటి చర్చిలు ఈ పని చేయగలిగితే టోటల్గా జరిగేది ఏంటి తెలుసా? దేశానికి స్వస్థత. భారతదేశానికి స్వస్థత ఎందుకు లేదు? భారతదేశానికి జబ్బు ఎందుకు పట్టింది? భారతదేశంలో శాంతి సమాధానాలు ఎందుకు లేవు? భారతదేశంలో బతకటానికి ఎందుకు కష్టపడిపోతున్నాం మనం?
భారతదేశంలో వార్తలు వినటానికి ఎందుకు భయపడిపోతున్నాం? మనం ప్రార్థన చేయాల్సినంత చేయట్లేదు. చాలామంది సులువుగా చేసేటువంటి పని చేస్తారు. ఏంటి తెలుసా? 10 మంది కలిపి జెండాలు వేసుకొని తిరగమని తిరుగుతారు. 100 మంది కలిసి ఎమ్మెల్యేలు కలవమంటే కలుస్తారు. 1000 మంది కలిసి కలెక్టర్ని కలవమంటే కలుస్తారు. 2 కూర్చొని ప్రార్థన చేయమంటే చేయలేరు. కానీ దేవుడు జరిగించేది అప్పుడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు బౌ డౌన్ అండ్ టు ప్రే. 15వ వచనం, ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండినట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండను. క్యాన్ యూ క్లెయిమ్ దాట్ ఫర్ దిస్ చర్చ్? కనుదృష్టి, మనస్సు, ఈ 2, నా హృదయం ఇక్కడే ఉంటుంది. కెన్ యూ క్లెయిమ్ దాట్? క్రిస్టియన్ కాలనీ వరంగల్లో 132 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిచర్యకు కట్టుకున్నటువంటి ఈ మందిరం దేవుని కనుదృష్టి కలిగింది. చెప్పగలరా? దేవుని మనస్సు ఇక్కడ ఉంది. దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఇది. ఆ ఏర్పరచుకున్న స్థలంలోకి నువ్వు వస్తే, దేవుని కనుదృష్టి ఇక్కడ ఉన్నది అని తెలిసినటువంటి మందిరంలోకి నువ్వు వస్తే, దేవుని మనస్సు ఇక్కడ ఉంది అని తెలిసినటువంటి మందిరంలోకి వస్తే, నీ వ్యవహారాలు ఎలా ఉంటాయి? నీ హావభావాలు ఎలా ఉంటాయి? మన చర్చిల్లో రాజకీయాలు ఎందుకు వచ్చాయి? ఇది మర్చిపోయినాను కదా. నేను చాలాసేపు మాట్లాడాను, 10 అయిపోయింది. తర్వాత ఉన్నటువంటి విషయం ఒకటి చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. ఇది మందిరం యొక్క మెయిన్ ఉద్దేశం. సొలొమన్ 17వ వచనం చివరి దాకా, మీ నాన్నగారిని అనుసరించి అదే భక్తి భావంతో నువ్వు జీవిస్తున్నట్లయితే నేను నిన్ను దీవిస్తాను. నీ పిల్లలు దీన్ని స్వతంత్రించుకుంటారు, సింహాసనాన్ని. నెక్స్ట్, నువ్వు అలా ఉండకపోతే నీ రాజ్యం నీ నుంచి చీరుకుపోద్ది. చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు, చాలా క్లియర్గా. ఇది 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఊరిని ప్రతిష్ఠించాడు. 9వ అధ్యాయంలో పెళ్ళాలను తెచ్చేసుకున్నాడు. ఆ తర్వాత రాజ్యం 2 అయిపోయింది, 2 చీలిపోయింది. సొలొమోను ఇంత గొప్ప మందిరం కట్టిన తర్వాత, దేవుడు జ్ఞానవంతుడిగా చేసిన తర్వాత, దేవుడు మాట వినకపోతే కుటుంబం చీరుకుపోయింది, రాజ్యం 2 ముక్కలైపోయింది. 132 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళే ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది 5 తరాల నుంచి ఇక్కడ మెంబర్స్, 4 తరాల నుంచి మెంబర్స్. వెరీ గుడ్. అయితే ఒక్క మాట, మా తాత, మా ముత్తాత, మా అమ్మమ్మ, మా ముత్త నానమ్మ, గుడ్. సర్కాస్టిక్గా మాట్లాడలేదు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఇక లేడు. 2 ముక్కలు. ఎందుకో తెలుసా? దేవుడు క్లారిటీని ఇచ్చాడు, చాలా క్లారిటీని ఇచ్చాడు. దావీదు, మీ నాన్నగారిని పోలి నువ్వు నడుచుకుంటే, ఆయనకి చెప్పినటువంటి విధులన్నీ నువ్వు పాటిస్తే నీ రాజ్యం స్థిరం. నువ్వు పాటించకపోతే గాన్. ఫ్రెండ్స్, దేవుడు మీకు మందిరాన్ని ఇచ్చాడు. దేవుడు మనస్సును పెట్టుకున్నటువంటి మందిరం, దేవుడు కనుదృష్టి చూపించేటువంటి మందిరం. వరంగల్ ప్రాంతానికి ఒక దివిటీగా ఉండాలని ఏర్పరచుకున్నటువంటి మందిరం. ఆ మందిరంలో మీరు సభ్యులు.
ప్రైజ్ గాడ్. ఆ మందిరంలో ఉన్నటువంటి సభ్యులుగా దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత. తగ్గించుకోండి, నన్ను వెతకండి, ప్రార్థన చేయండి, చెడు మార్గాలు విడిచేయండి. నేను 3 పనులు చేస్తాను. మీ ప్రార్థన వింటాను, మీ పాపాన్ని క్షమిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవుని వాక్యంలో ఉన్న ప్రకారం మీరు జీవించండి. మీ పితరుల విశ్వాసంలో ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించండి, లేదా నాశనం అయిపోతారు. ఆ నాశనం మన మీదకి తెచ్చుకోకుండా భక్తిభావంతో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు మనకి తోడుగా ఉండను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రభువా, వాక్యంలో నుంచి మందిరం గురించి చెప్పాలనేటువంటి ఆలోచన చాలా బలంగా ఇచ్చావు ప్రభువా. అందుకే దీన్ని ఇప్పటికిప్పుడు తీసుకొని చెప్పాను. మీరు సహాయం చేయకపోతే ఇది సాధ్యమే ఉండేది కాదు. 2000 సంవత్సరాల చరిత్ర, ఒక చిన్న దేవాలయం, ఒక చిన్న ప్రాంతం, ఎంత ప్రాధాన్యతనిచ్చావు ప్రభు. 132 సంవత్సరాలు ఈ ప్రదేశం, ఈ మందిరం, నీ ఉద్దేశం, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు వాళ్ళందరికీ వినిపించడానికి కృప చూపించావు ప్రభా. దావీదు నుంచి సొలొమోను ఏ విధంగా పాఠాలు నేర్చుకోవాలో వాక్యం నుంచి మేము కూడా పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మా పితరుల యొక్క జీవితాలు, మా పితరుల యొక్క ఆత్మీయత మేము కూడా అనుకరించగలట కృప చూపించండి. ఈ మందిరం నీ ఉద్దేశాన్ని నెరవేర్చే మందిరంగా చేయండి. ఈ మందిరం వరంగల్కు స్వస్థతను అనుగ్రహించే మందిరంగా చేయండి. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షమాపణ పొందినటువంటి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ తగ్గించుకొని ప్రార్థన చేసేవాళ్ళుగా చేయండి. ఈ సమయానికై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.